సిద్దిపేటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 9 మంది ముఠా సభ్యులు. వారి నుంచి ఒక కారు, 4 కిలోల గంజాయి, 9 ఫోన్లతో పాటు 23,000 నగదును సిద్దిపేటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 9 మంది ముఠా సభ్యులు. వారి నుంచి ఒక కారు, 4 కిలోల గంజాయి, 9 ఫోన్లతో పాటు 23,000 నగదును సిద్దిపేటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 9 మంది ముఠా సభ్యులు. వారి నుంచి ఒక కారు, 4 కిలోల గంజాయి, 9 ఫోన్లతో పాటు 23,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నేను ఏసీపీ సిద్దిపేట. గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న అంటే 16/7/2024 మధ్యాహ్నం 12 గంటలకు సిఐ గారికి కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ దగ్గర కొందరు గంజాయి తాగుకుంటూ అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద రాగానే నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు సిలాఫ్రెన్స్ కంటే డబుల్ బెడ్రూమ్ దాకా ఆ ఏరియా దగ్గరికి పోతారు. అయితే అక్కడ మా ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారి నాయకత్వంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ మరియు ఎస్పీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసేసి బెడ్రూమ్స్ పక్కన బస్వాపూర్ అనే గ్రామం ఉంటుంది. అది కోయడ మండలం, జిల్లా సిద్దిపేట. గణేష్ గణేష్ అనే అతనుకు తిరుపతి కార్ నంబర్ ఇదే దిస్ కార్ TS03FG3445 గల దానిలో గంజాయి తీసుకొచ్చి అంతగిరి అరుణ్ సన్నాం లింగంకు మరియు ఉన్నాల కుమార్కు, బాదర్బైన కర్ణాకర్కు, తర్వాత అఖిల్, నారాయణరావుపేట చందు, కానిగంటి గణేష్ వీళ్ళందరికీ అమ్మటానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. గణేష్ వద్ద నుండి 1 కిలో 168 గ్రాముల 1 కిలో 168 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోను, ఐఫోను, ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అరుణ్ వద్ద నుండి 910 గ్రాముల గంజాయి, ఒక రెడ్మీ సెల్ ఫోను, తర్వాత పున్నాల కర్ణాకర్ వద్ద నుండి 500 గ్రాముల గంజాయి మరియు రెడ్మీ సెల్ ఫోను, బాదరమైన కర్ణాకర్ నుండి 220 గ్రామ్స్, సిద్ధరమైన అఖిల్ వద్ద నుండి 370 గ్రాముల గంజాయి, రెడ్మీ సెల్ ఫోను, నారాయణరావుపేట చంద్ర వద్ద నుండి 305 గ్రాముల గంజాయి, ఒప్పో సెల్ ఫోను, కానగంటి గణేష్ వద్ద నుండి 111 గ్రాముల గంజాయి, శాంసంగ్ సెల్ ఫోను, అంబటి లక్ష్మీ నరసింహ దగ్గర 111 గ్రాముల గంజాయి, అదేవిధంగా ఒక సెల్ ఫోను, తాటికొండ శ్రీనివాస్ వద్ద నుండి 110 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోను, 110 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోను స్వాధీనపరచుకోవటమైనది. వీళ్ళల్లో కింగ్పిన్ ఒకడు ఉంటాడు. అతను గణేష్, ఇతను నలిమేల గణేష్ చెప్పిన దాని ప్రకారం నలిమేల వినోద్ అనేటోడు ఉంటాడు. ఇతను ఉక్కల గూడూరు పాలకుర్తి మండలం, పెద్దపల్లి జిల్లా అని అతను ఉంటాడు. అతని వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మటానికి, వాళ్ళు కూడా తాగుతారు, తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు, అమ్ముతారు. అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో చూస్తుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ 4 కేజీల గంజాయి, తర్వాత 9 సెల్ ఫోన్లు, ఒక కారు, 23,100 రూపాయలు,